What's up everyone, welcome back to another video. Today, Bunty, we have something exciting, something huge. హ్యూమంగస్. It's humongous too. అంటే మనకి నార్మల్గా ప్రతిరోజు తినే ఫుడ్స్లో స్నాక్లో యాక్చువల్లీ కానీ ఎవ్రీ టైం ఒకటేలా ఉండొచ్చు కానీ ఈసారి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయనంత పెద్దగా అంటే యాక్చువల్లీ నాట్ డన్ ఇన్ ద యూట్యూబ్ బిఫోర్. కాకపోతే ఒక్కళ్ళు చేసినారు. ఐ డోంట్ వాంట్ ప్రమోట్ దేర్ నేమ్, బట్ వాళ్ళు చేశారు. ఇట్స్ లిటరలీ వాళ్ళకన్నా మనం మంచిగా చేద్దామని అనుకుంటున్నాం. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని ఇది మనం చేసాం. ఎలా అంటే ఇది ఒక మాకు స్టార్టింగ్ కాబట్టి ఇట్స్ లైక్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేస్తున్నట్టు అనమాట. దే ఎయిట్ ద హోల్ థింగ్. సో ఇప్పుడు మనం ఎలా చేస్తామో మనం కూడా చూద్దాము. ఓకే, దెన్ లెట్స్ స్టార్ట్ ఇంటు ద వీడియో. yes guys, యాక్చువల్లీ ఈ రోజు మనం చేసే ఛాలెంజ్ హ్యూజ్ అండ్ హ్యూమంగస్. ఇదంతా ముందు చెప్పేసాం కాబట్టి ఇప్పుడు నేను ఒకటి రివీల్ చేయబోతున్నాను. ఏంటంటే అది సమోసాస్ అన్నమాట. బండి ఎంత పెద్దదో మీరు చూడండి. బండి సమోసాస్ లాగుదామా మరి? యో సీరియస్, దిస్ ఈస్ హ్యూజ్ కదా. చూసారా ఎంత పెద్దగా ఉందో? యా, నార్మల్ సైజ్ సమోసా. ఐ కెన్ ఐ గెట్ నార్మల్ సైజ్ సమోసా గై? అది కొంచెం నాకు ఇస్తారా కొంచెం? ఇది నార్మల్ సైజ్ సమోసా అన్నమాట. It is like 12 times bigger than a normal sized samosa. This is actually for the punishment. There's a crazy punishment going on. 12 times? Yeah, it is minchi. That's crazy. Bunty నిజంగా 12.5 times నేను యాక్చువల్లీ క్యాలిక్యులేట్ చేశాను అనమాట. సో 12.5 times ఎక్కువ ఉండే. గైస్ ఇది తీసేసుకో. థ్యాంక్ యూ. సో ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో టైమర్ పెట్టేద్దాం, ఛాలెంజ్లోకి వెళ్ళిపోదాం. ఇట్ వర్క్స్ లైక్ ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో, ద హోల్ థింగ్ ఫస్ట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో హీస్ గోన్ బి ద విన్నర్ అండ్ ద లూజర్ ఈస్ గోన్ గెట్ దట్ పనిష్మెంట్. క్రేజీ పనిష్మెంట్ ఈసారి. యా, ఇంకా సమోసా గురించి ఏమైనా అనిపిస్తుందా? నీకైతే తెలియదు, నాకు తెలిసి ఇది నేనే ఆర్డర్ ఇచ్చా కాబట్టి. ఏం చెప్తావు? ఇంత పెద్దగా ఉంటా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో నార్మల్ సమోసా అనుకున్నాను కానీ ఏదో పెద్ద సమోసా మ్యాక్స్ మన 15-20 రూపీస్ అనుకున్నాను కానీ ఇది చూస్తే ఇంత 1 kg ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. గైస్, లెట్స్ బ్రింగ్ ఇన్ ద వెయింగ్ మిషన్. అంటే ఇది వెయింగ్ మిషన్ అనే అంటారు అనుకుంటున్నాను నేను. వెయింగ్ మిషనే, కాకపోతే కొంచెం చిన్న సైజ్ అనమాట. అంటే ఫస్ట్ నీది వేద్దామా? ఫస్ట్ నీ ట్రై చేద్దాం ఎంత ఉందో. ఏ బ్రో, ఏదైతే ఏమైంది. నేనైతే ఇది 2 బాగానే చేయించినుండే. యో, ఇట్స్ 1 kilo 63 grams యాక్చువల్లీ. I don't know what it's gonna be. నా చూసాం ఎంత ఉంటుందో. నా సైజ్ బట్టి ఇచ్చారనుకుంటా. 1 kilo 19 grams. 1 kilo 119 grams. క్రేజీ, కొంచెం ఎక్కువ ఉంది. బట్ ఇఫ్ యూ వాంట్ ఎక్స్చేంజ్ ఐ విల్. గైస్, ఇప్పుడు కావాలంటే ఎక్స్చేంజ్ చేసేసుకుందాం. ఎక్స్చేంజ్ చేయొద్దు, మనకే తిందాం. సరే, రైట్. ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ప్రజెంట్ వీడు ధనాధన్ ఫటాఫట్ టాప్ వాచ్ పెట్టేస్తాడు. మనం స్టార్ట్ చేసేస్తాం ఛాలెంజ్. లెట్స్ గో ఇంటు ద ఛాలెంజ్. గైస్, మనం ఛానల్కి అంతా సెటప్ అయిపోయింది. సో ఇంకొంచెం థమ్స్అప్ పోసుకుంటా, ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఛాలెంజ్. థమ్స్అప్ నా వల్ల లాస్ట్ వీడియో చూస్తారు కదా. అంటే ఈ థమ్స్అప్ తాగడం అనేది నాకు యాక్చువల్గా అలవాట్లేదు. కాకపోతే ఒకడున్నాడు సోడా మ్యాన్ అని, సో వాడి వల్ల థమ్స్అప్ తాగుతున్నాను నేను ఈ మధ్య కొంచెం. సో లెట్స్ స్టార్ట్ ద టైమర్. ఓకేనా నీకు? యా, డన్. యా, ఆర్ యు రెడీ? ఎప్పుడు ఈగర్లీ వెయిట్ చేస్తా. ఓకే, డన్. 3, 2, ఇట్ స్టార్ట్. టేస్ట్ మొత్తం సూపర్ ఉంది. ఇంత పెద్దగా పట్టుకొని తినాలంటేనే కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది. డిప్ చేయడానికి కూడా వస్తుంది తింటున్నా, డిప్ చేస్తుండు. బండి హ్యూమంగస్ అని చెప్పింది ఇది ఎందుకనే? ఆలు మాత్రం సూపర్ ఉంది లోపల. యాక్చువల్లీ నాకు ఒక స్ట్రాటజీ ఉంది. ఫస్ట్ క్రస్ట్ కంప్లీట్ చేసేస్తే ఛాలెంజ్ అయిపోయే టైంకి ఐ కెన్ గో ఈజీ, యూనో.
వీటి కాడికి అది మొత్తం పీసెస్ అయిపోతున్నాయి. గైస్ నిజంగా నేను చెప్పినట్టు హ్యూమంగస్ ఉంది, డెలిషియస్. నాకు సాస్ సమోసా చాలా ఇష్టం. మీ టూ. బంటి క్రస్ట్ కర్రీ మొత్తం కంప్లీట్ చేయాలి. ట్రై చేస్తున్నా, అయిపోతుంది ఐ థింక్. స్ట్రాటజీ అనుకున్నా కానీ క్రస్ట్ చాలా హార్డ్ ఉంది, ఎందుకంటే అది డైరెక్ట్గా ఫ్రై అవుతుంది. పోతలేదు. అది మొత్తం పడిపోతుంది కిందంతా. పర్లేదు, నేను తర్వాత క్లీన్ చేస్తాను గైస్, డోంట్ మైండ్. ఓకే, క్రస్ట్ హార్డ్ లేకపోయి ఉంటే ఈ పాటికి సమోసా ఆగొట్టేసేటండి. స్మూత్గా వెళ్ళిపోతుండే లోపలికి. సీరియస్గా నాకు అస్సలు లోపలికి వెళ్తలేదు, అంత హెఫ్టీ ఉంది ఇదైతే. ఆలు తిని మాత్రం అయితే అస్సలు లోపలికి పోతలే, చాలా స్మూత్ ఉంది. అది మొత్తం అయిపోవచ్చుంది. చల్ బంటి, చల్ చల్ చల్. I don't know why I feel this, but స్నాక్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ తిన్నప్పుడు ఎస్పెషల్లీ కోక్ అండ్ థమ్స్ అప్ ఉంటే క్రేజీ కాంబినేషన్. నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసేస్తా బా, పట్టుకొని కూడా వస్తలేదు. ఆలు మొత్తం ఇట్లా పడిపోయింది, సో ఆలు మెల్లగా ట్రై చేసాం. ఆడిది ఆల్మోస్ట్ అయిపోయింది, ట్రై చేసాం దీన్ని ఫాస్ట్ ఫాస్ట్. బంటిని ఒక ఫేవర్ అడుగుదాం అనుకుంటున్నా. చెప్పు. సారీ బ్రో, సాస్ అయిపోయింది, ఇస్తా. సాస్ కావాలంట వీడికి. ఐ నో ఇట్ ఈస్ క్రేజీ, బట్ లిటరల్లీ నా నిజంగానే అయిపోయింది. తీసుకో ఇక ఇది కూడా. ఫుల్ హెవీ అయిపోయింది స్టమక్ అయితే. చూస్తుంటే ఇంకా తినబుద్ధి అవుతుంది కానీ లోపలికి వెళ్తలేదు. వాడు సాస్ కూడా అయిపోగొట్టాను. Seven minutes 15 seconds, bro. I think we have to be quick. హెవీ అనిపిస్తుంది నాకు చాలా. థమ్స్ అప్ కూడా తాగింది. ఓకే, ఏందా డాన్స్ వేస్తున్నావేంది? సర్దుతున్నా. సర్దుదంతా లేదు నిజంగా, నేను పక్కకి ఒకసారి వెళ్ళిపోయిందా? వరల్డ్ రికార్డ్ మ్యాచ్ స్టోనీని చూడండి, మీకు అర్థమైపోతుంది నేను ఎందుకు అంటున్నాను. కొద్దిగా నాకు కూడా షేర్ నీకు కొంచెం కావాలంటే ఇది ఇంకా ఉంది. కొంచెం అంట అండి, ఏముంది అసలు దీంట్లో? జూమ్ చేసుకొని చూసుకొని కావాలంటే. గైస్ యాక్చువల్లీ చిన్నప్పుడు నేను ఒక స్టోరీ ఉండే, టర్టిల్ అండ్ బన్నీది. టర్టిల్ లిటరలీ గోస్ ఆన్ లైక్ స్లోగా వెళ్తుంది, బన్నీ
like me. Sorry, I actually want to sit for 2 minutes. కొంచెం అయిన తర్వాత గ్యాప్ ఇద్దామని నేను కూడా అనుకుంటున్నాను. నువ్వు ఇస్తే ఓడిపోతావు. ఎలా అయినా విన్ అవ్వాలని ఉందా లేదా? పనిష్మెంట్ తెలుసా ఏందో? ఏంది పనిష్మెంట్? పనిష్మెంట్ టైం వచ్చినప్పుడు చెప్తా. ఓ చూద్దాం పనిష్మెంట్. I actually literally can't even go easy on this. I thought I can make it, but it's literally so hard. వామిట్ వచ్చేటట్టు అనిపిస్తుంది, అంత హెవీ ఉంది. ఈడి వరకు ఉంది నాకు. అట్లీస్ట్ ఇంత కూడా తినలేదు అంటే ఈడి వరకు ఉందంటే అర్థం. ఇది తింటే ఈడికి వస్తుంది. వీడు ఎట్లా తింటుండో ఏమో. ఉన్నది ఇట్లా కానీ తినేది ఇంత. నేను గివప్ ఇద్దాం అనిపిస్తుంది. ఇంకా దీనికే గివప్ అంటున్నావు. నేను ఏమనుకున్నా తెలుసా, ఛానల్లో వాటరే వద్దు, వాటర్ వద్దంట, డ్రై ఎంట్లో కెచప్ ఉంటుంది, కొంచెం తడి ఉంటుంది. సో ఐ థాట్ దట్ ఇట్ వుడ్ బీ ఈజీ. నాకు కూడా వావ్ సేమ్ టైం బ్రో. చాలా స్వెట్ కూడా వస్తుంది, సెట్ వస్తుంది. లోపల హీట్ అంతా బయటికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. వెళ్తున్నట్టు కాదు, వెళ్తుంది లిటరల్లీ. ఎందుకంటే వెన్ యూ ఈట్ లాట్ నా, క్వాంటిటీ చూసారా, నాదే తక్కువ ఉంది, అది చాలా ఎక్కువ ఉంది అనమాట. ఇదే మరి ఇప్పుడు దాకానేమో నాకు చాలా తక్కువ ఉంది మొత్తం తినేసాడు అని చెప్పాడు. ఇది జోక్స్ అండి. టైమ్ ల్యాప్స్. చూసాం ఇతను లెక్క డ్యాన్సింగ్ చేస్తాం మనం కూడా. పోతుందా డ్యాన్సింగ్ కాదు కదా, ఇటంటే ఇట్లా వచ్చేసేటట్టు ఉంది బయటికి నాకు. ఏం మోమాటం లేకుండా తింటున్నా బయట అయితే నిజంగా. అయిపోయిందా? ఒక నార్మల్ సైజ్ సమోసా అంతుంది. నార్మల్ సైజ్ అవుతుంది సమోసా. పూర్తలేదబ్బా, తిన్నా అంటే నేను అయిపోయినట్టే. ట్రై చేసాం కొద్దిగా. ఆలు కొంచెం ఉడకలేదు, సో ఐ కాంట్ ఈట్ దట్. ఇట్ కుడ్ రియలీ కాజ్ లైక్ సివియర్ హెల్త్ ఇష్యూస్. నాకు ఆలు యాక్చువల్లీ పడదు, అంటే పడదు ఇన్ ద సెన్స్ ఐ డోంట్ లైక్ ఇట్. బేసికల్లీ నాకు వెజిటబుల్స్ అంటే పడదు. నాన్ వెజ్ ఫ్యాన్ అయిపోయింది. కనీసం ఎగ్ ఉండాలి నాకు. ఇప్పుడే డిప్ చేసా, పడిపోయింది. దట్ ఈస్ ద మోస్ట్ డిస్గస్టింగ్ థింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. మీరు ఏదైనా పడేస్తున్నావు మళ్ళీ అది కూడా తింటున్నావు చూడు. సాస్లోనే కదా బ్రో పడింది. సాస్ నాదే, ఐ మీన్ నీదే. నాదే అది, ఇప్పుడు నాదే. సారీ గైస్. ఏమంటారు, 1 బైట్లో వేసేద్దామా? సరే నేను కూడా ఏమంటావు, 1 బైట్లో వేసేనా? ట్రై చేయి. ఓకే, ఐ విల్ ట్రై మై బెస్ట్. సీరియస్లీ ఐ ట్రై. అప్రిషియేట్ చేస్తాను నేను కూడా. ఆబ్వియస్లీ యూ షుడ్. ఓకే, యూఆర్ లూజింగ్ ఇట్. తెలుసు, అప్రిషియేట్ చేస్తా అయినా నేను మెల్ల. చూద్దాం. నేను లాస్ట్ వీడియోలో అనవసరంగా చెప్పిన మీకు మోటివేషన్ ఇమ్మని, మీరు ఇవ్వలేదు. సో అందుకని ఇట్లా తయారైండు. కొంచెం మోటివేషన్ కావాలి మనోడికి. సో మీరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత పెద్ద సమోసా ఒక అతను తింటాడు అంటే? ఇది తింటాడు ఇంక బాగా అయిపోబట్టేసి. ఇంకా ఆలు ఉంది, ఆలు అతనికి బాగా నచ్చలేదంట కానీ ట్రై చేస్తుంది. గుడ్. అయిపోయింది అనుకుంటా. ఇంకా అయిపోలే. ఓకే, నా సమోసా కూడా తింటావా? తినగలుగుతావా? తినొచ్చు అనుకుంటాను కూడా. డ్యాన్సులు బాగా ఇస్తున్నాడు.
డాన్స్ ఛానల్ ఓపెన్ చేపిద్దామా మనం వీళ్ళతోని? నేను కంప్లీట్ చేస్తా వాడిది కూడా, బట్ ఆన్ వన్ కండిషన్. 5 minutes అంతే. మ్యాట్ స్టోనీ నాకు కాల్ చేసి చెప్పాలి. ఓరు మ్యాట్ స్టోనీ ఇస్ ద వరల్డ్ రికార్డర్ బ్రో. అయితే కాల్ చేసి చెప్తే ఐ ఫినిష్ ఇట్ రైట్ నౌ ఆన్ వన్ సిట్. సరే అయినట్టే, అది మనకి చేపిద్దాంలే మెల్ల ఫ్యూచర్లో. మనది కూడా అట్లా ఫేమస్ అయిపోతాం కదా. అడగడానికన్నా ఉండాలి. నేను ఇంత తిన్నాను మళ్ళీ ఏదో తిన్నాను అడుగుతా, అందుకని ఆ కండిషన్ పెట్టాను నేను. ఎట్లా కాల్ చేయడు. బట్ ఇఫ్ హీ వాచెస్ దిస్ వీడియో, మ్యాట్ స్టోనీ, ఇఫ్ యూ వాంట్ మీ టు హీట్ దట్, ప్లీజ్ కాల్ మీ. అండ్ అతను కాల్ చేయడు. ఓకే, కమెంట్ డౌన్ బిలో సో ఐ కెన్ DM you on Instagram. సో దెన్ అతను చూసుడే మనకి గ్రేట్. పైగా కాల్ లాస్ట్ లిటరల్లీ దీన్ని ఏమంటారు మన వాళ్ళు? లాస్ట్ బైట్. నో, ముద్ద. బైట్ ఇస్ ఓకే, లాస్ట్ ముద్ద. ముద్ద. ఫుల్ అయిపోయింది అనుకుంటా. ఏంది కావాలా? తిను. నాకు పోతలేదబ్బా, వామిట్ వచ్చేటట్టు అనిపిస్తుంది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, అన్సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, సారీ. ఫస్ట్ టైం నా దగ్గర ఒక స్టాప్ వాచ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంటే ఆ స్టాప్ వాచ్ కాదు, వరల్డ్ మొత్తం ఒక స్టాప్ వాచ్ లెక్క అవుతా. అంటే అలా ఇలా తీసుకొని పెట్టేసుకుంటాను నేను. అంటే ప్రతి ఛానల్లో ఓడిపోవడం కాకుండా డిఫరెంట్గా ట్రై చేసి మనం గెలుద్దామని అలా స్టాప్ వాచ్ కావాలి కదా. సమ్ క్యారెట్ అనుకుంటా. ఐ లిటరల్లీ హేట్ వెజిటబుల్స్. ఎన్నిసార్లు చెప్తాడు, ఒట్టి చికెన్ తినటువంటి రేపటి నుంచి మనం చికెన్ తినిపిస్తాము. కమెంట్స్లలో కూడా మనం చికెనే పెడదాం ఒట్టి, ఓకేనా? కమెంట్స్లో కూడా చికెనే పెడదాం. గైస్, సక్సెస్ఫుల్లీ వన్ మినిట్. టైం ఎంతసేపు అయిందంటో? 16 minutes. ఇట్స్ అలా. ఐ కుడెంట్ బ్రేక్ ద రికార్డ్. కావాలంటే జైంట్ సమోసా అని మీరు సర్చ్ చేసి చూడండి. ఐ డెంట్ బ్రేక్ ద రికార్డ్, బట్ నేనైతే బ్రేక్ అస్సలు చేయాలి, వాళ్ళనే ఉండనివ్వండి. స్టాప్. ఇట్స్ 17 minutes. 7 or 8. 7 అప్పుడే అయిపోయింది. కంప్లీట్ చేస్తావా మరి? నేను కూర్చుంటా. నా వల్ల కాదమ్మా, నువ్వు కంప్లీట్ చేస్తా అంటే నీకోసం నేను 2 hours స్పెండ్ చేస్తాను నీకోసం. Guys, please comment down below. Should I let him give up or not? ఓకే, నేనైతే ఇప్పుడు నీకు కన్సర్న్ చూపిస్తున్నాను. ఓడిపోయావు కాబట్టి ఒప్పుకొని చెప్పు ఆడియన్స్కి ఏమని అంటే, ఐ యాక్సెప్ట్ ద పనిష్మెంట్ వాట్ ఎవర్ హీ గివ్స్ టు మీ. చెప్పు. ఏంది? ఏదైనా ఇస్తా అది తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను పనిష్మెంట్ సెలెక్ట్ చేసి పెట్టాను. ఏం సెలెక్ట్ చేసినా తెలియదు చెప్పు. సో చికెన్ తెచ్చినావా? మటన్ తెచ్చినా, బీఫ్ పట్టుకొచ్చిన. బీఫ్ వద్దు కానీ మటన్. ఓకే, గుడ్. ఓకే గైస్, ఓడిపోయినా కాబట్టి లెట్స్ గో ఇంటు ద పనిష్మెంట్. గైస్, ఈరోజు మన ఛాలెంజ్లో ఓడిపోయిన ఏకైక వ్యక్తి బంటి బాయ్. సో ఈరోజు బంటి బాయ్ సమోసా బంటి గారు తినలేకపోయాడు. అంటే ఐఎమ్ జైన్ టూ. ఐఎమ్ 6'5" and 90 pounds, 200 pounds and 90 kilograms. సో నేను కూడా జాయింట్. వీడికన్నా ఒక 10 kilos తేడా అంతే మా ఇద్దరికి. అట్లా నా వెయిట్ నేను చెప్పలేను. సో యాక్చువల్లీ నేను రికార్డ్ బ్రేక్ చేద్దాం అనుకున్న వాళ్ళకి రికార్డ్ ఏంటంటే 8 minutes 3 seconds ఉండే. సో అది బ్రేక్ చేయలేకపోయా. ఐ గాట్ ఇట్ లైక్ 17 minutes ఇస్ వెరీ అహెడ్. ఇప్పుడు ఎందుకంటే నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను. మీరు అస్సలు అనుకోకుండా నేను ముందు ఇట్లా బాగా తిని ఉన్నానని. ఐ జస్ట్ స్టార్టెడ్ ఇట్ లైక్ అదర్స్ డూ. సో నేను కూడా అలాగే స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ఎదుగుతాను. బట్ వన్స్ ఐ గెట్ ఇన్ టు ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్స్ తినడం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేద్దాం. మళ్ళీ ఏం ఛాలెంజ్? ఇప్పుడు కాదు, ఇయర్ ఆఫ్టర్ అట్లా స్టార్ట్ చేసి అప్పుడు రికార్డ్ బ్రేక్ చేయడానికి 1 kg కాదు కానీ 2 kgs ట్రై చేసాం. క్రేజీ బ్రో. సో వీడికి ఇప్పుడు
ఒక పనిష్మెంట్ పనిష్మెంట్ అని ఏం చెప్పలేదే మనకి. యా ఆబ్వియస్లీ ప్రతి ఛాలెంజ్లో పనిష్మెంట్ ఉంటుంది, నువ్వు అలా అడగక్కర్లేదు. సో పనిష్మెంట్ ఏంటంటే సమోసానే, దీస్ ఆర్ సమోసాస్. కానీ ఎన్ని తినాలి అట్లా? యా ఆబ్వియస్లీ 1 కంప్లీట్ చేయి, తర్వాత నీ ఇష్టం. Okay. బట్ 1 యూ హ్యావ్ టు కంప్లీట్. ఇఫ్ యు ఆర్ సేయింగ్ ఓకే, దట్ మీన్స్ ఓకే, ఒక్కసారి ఓకే చెప్తే యూ హ్యావ్ టు ఈట్ ఎవ్రీ లైక్ ద హోల్ సమోసా. సో ఇది నార్మల్ సమోసా కాదు, నేను అవి పెద్దగా ఆర్డర్ ఇచ్చినప్పుడే చెప్పాను అతనికి స్పైసీగా చేయమని. సో దిస్ ఇస్ గోన్ బి స్పైసీ అనమాట. సో ఈ నాకు ఏడా వదులుతాడు లాస్ట్ దాంట్లో కూడా. బ్రో దిస్ ఆర్ దిస్. సో లెట్స్ డూ వన్ థింగ్. ఆక్ పాక్ కరే పాక్ డామ్ డీమ్ డిష్ ఇష్క లకడి కోకా లకడి డామ్ మా డీమ్ మా డిష్. సో యూ హ్యావ్ టు ఈట్ దిస్ వన్. సో హిల్ ఈట్ దిస్ రైట్ నౌ. సో వాటర్ బాటిల్ తీసుకో మంచిగా. వన్ థింగ్, హాఫ్ అయ్యేంత వరకు వాటర్ తాగొద్దు. పనిష్మెంట్ ఇస్ పనిష్మెంట్. ఓకే, ఇంకా తర్వాత వాటర్ నీ ఇష్టం తాగేసేయి. ఓకే డన్. సో కంప్లీట్ కరే తో హమ్ ఎంజాయ్ కరేంగే. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. స్మెల్ చూస్తుంటే చాలా స్పైసీ అన్నట్టు అనిపిస్తుంది. యా కొంచెం బాగానే స్పైసీగా చేయించిన లిటరలీ గైస్, మీరు నంబర్ కానీ లిటరలీ చాలా స్పైసీ ఉంది ఇది. సో ఇది పెట్టుకో నువ్వు ఏదైనా కింద పైన కూడా ట్రై చేస్తారంటే లెట్స్ జాయిన్ us. వాడు ఏమేమో సిగ్నల్ ఇస్తున్నాడు, నాకు చాలా భయం వేస్తుంది. ట్రై చేద్దాం. 3, 2. I'm actually gonna sit back and enjoy the show. సినిమా ఎంజాయ్ చేస్తున్నాడు, భయం వేస్తుందప్ప. 3, 2, 1 start. Eat it man. చూజ్ అయ్యి బాగా. అంతా స్పైసీ ఏం అనిపిస్తలేదు, కానీ లోపల కొంచెం సేపు ఆగు తెలుస్తుంది, అందుకనే హోల్ సమోసా అని చెప్పిన. You got that spice in mouth. చాలా స్పైసీ ఉంది. Legit it is spicy. Literally I made it like నేను చెప్పాను క్లియర్గా ఏమనంటే గైస్ మీరు ఏం చేస్తారంటే అన్న లైక్ చూడొచ్చు చిల్లీ దీన్ని మొత్తం కొంచెం లోపల మీరు చూడొచ్చు, కానీ మొత్తం ఇదంతా మిర్చియే ఉంది నాకు కనిపిస్తుంది. మొత్తం ఈయన 4 కనిపిస్తుందా అని ఐడెంటిఫై చేస్తున్నాను నేను. తినేస్తే కొంచెం మనం ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం, పనిష్మెంట్ అయిపోతుంది. పనిష్మెంట్ అయిపోతుందా? తొందరగా తినాలి మరి. నువ్వు హాఫ్ తిన్న తర్వాత ఓ దట్స్ అ హ్యూజ్ బైట్ బ్రో. లిటరలీ 1/4 మొత్తం ఒక్కసారి బైట్ కొట్టేసిండు అంటే ఇట్స్ క్రేజీ. బట్ ఎందుకు ఇందాక తినలేకపోయిండు నాకు అర్థం కాలే. ఏమో మరి నా మీద ఉన్న ప్రేమ వల్ల ఓడిపోయి. గర్ల్ అయితే పక్కా ప్రేమిస్తుండే, కానీ హలో మీ మమ్మీ చూస్తారు ఆల్రెడీ, మీ మమ్మీ డాడీ వీళ్ళందరూ చూస్తారు. మమ్మీకే తెలుసు మనం ఏం చేసినా ఓపెన్ గా చెప్తాం. ఐ అగ్రీ విత్ దట్. ఎందుకంటే ఇట్స్ లైక్ వెరీ ఓపెన్ టు హిస్ మామ్ అండ్ ఆల్. వాటర్ అని తావచ్చు కొద్దిగా. అంటే మీరు చూస్తున్నట్టయితే నేను అంత క్రూవల్ గా ఏం చేయట్లేదు, కొంచెం ఎక్కువ కారం పెట్టినామంటే. ఇట్ ఈస్ నాట్ దట్. ఇంటికి వస్తాడు కదా అప్పుడు ఇచ్చేసాం. సరే వాటర్ అయితే తాగుతున్నాం. నువ్వు అన్నట్టే హాఫ్, మోర్ దాన్ హాఫ్. యా ఐ అగ్రీ. స్పైసీ ఉందా? కొద్దిగా కాదు కానీ బాగానే ఉంది. అయిపోతుంది బాబు. టీవీ ఆన్ చేయడమ్మా, నేను టీవీ అన్న చూస్తాను. ఏం తినేసేపు తింటాడు ఒక సమోసాని. నేనే ఒక సమోసా మొత్తం స్పైసీ ఇచ్చి టీవీ అంట ఏమేమో చెప్తుండవు. ఇన్ని తినమనాలు చెప్పాలి. ఇది ఒకటి నువ్వు ట్రై చేయవచ్చు కదా. నో యాక్చువల్లీ ఐ వాంట్ ట్రై బట్ ఐఎమ్ ఫుల్ లైక్ 1063 kilograms kilograms తిన్నాను నేను. ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ టు స్టమక్. ఏమంటావు బంటి, స్పైసీ ఉందా? చాలా స్పైసీ ఉంది. ఇప్పుడే కదా కొంచెం ఉంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నాకు ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయి. సో ఇట్ ఈస్ స్పైసీ. యాక్చువల్లీ పనిష్మెంట్ బాగానే కంప్లీట్ చేసిండు, కాకపోతే కొంచెం మెస్ చేసిండు ఇక్కడ. ఇట్స్ ఓకే, ఏం కాదబ్బా, ఐ విల్ క్లీన్ ఇట్. ఓకే డన్. So that is how the punishments and challenge work. So let's see. అయిపోయిందా ఛాలెంజ్? అయిపోయిందా? చూపించు. It's completed. Great guys, the punishment is completed. Guys, ఈ రోజు ఛాలెంజ్ లో గెలిచిన ఏకైక వ్యక్తి మీద దీపక్. మీద బంటి. ఇది ఎలా కుదరదు, వాడు ఓడిపోయాడు, పనిష్మెంట్ చేసిండు. పనిష్మెంట్ గెలిచాను కదా. పనిష్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు అంటే
అరే చాలా స్పైసీ ఉంది మామ. నేను వీడియోలో చెప్పలేదు కానీ చాలా స్పైసీ ఉందని ఒక మాట అన్నాడు, అది చాలా అనిపించింది. నేను ఆర్డర్ ఇచ్చిన దానికి మంచి ఫలితం అయితే వచ్చింది. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద సమోసా కూడా, ఎందుకంటే ఇట్స్ సో డెలిషియస్. అండ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కింద ఒక రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని 3 times ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ అని 3 times ట్యాప్ చేయండి, యూ విల్ బి సబ్స్క్రైబ్డ్. అండ్ అన్ని నోటిఫికేషన్స్ మీకు ఫస్ట్ రావాలి, నా వీడియోస్ అన్నీ మీకు ఫస్ట్ రావాలంటే ఆ బెల్ ఐకన్ నొక్కండి. ఏమైనా థాట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేయండి, ఏదైనా ఛాలెంజ్ ఉందా ఇవ్వండి. సో చూడండి, కానీ స్పైసీ ఏమొద్దు. స్పైసీ బాగా అలవాటు పడిపోయింది, లాస్ట్ ఛాలెంజ్ స్పైసీ అయిపోయింది వీడికి. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో, అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.